ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడనుందన్న ప్రచారం జోరందుకుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలేలా ప్లాన్ వేస్తున్నట్లుగా సమాచారం. తమకున్న బలంతో ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే దక్కే అవకాశం ఉండగా ఇద్దరిని బరిలో దింపాలని కేసీఆర్ నయా స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకే దెబ్బకు అటు పార్టీ మారిన అభ్యర్థుల వైపు కాంగ్రెస్ లో ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎటువైపు నిలబడతారో స్పష్టమవుతుందనే వ్యూహాన్ని కేసీఆర్ రచిస్తున్నారు. అదే టైంలో కాంగ్రెస్ లో అసంతృప్తులకు గాలం వేయొచ్చనే భావనలో కూడా ఉన్నారు. కేసీఆర్ నయా స్ట్రాటజీ తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనం కానుందనే టాక్ అయితే వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ రెహానా. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటకు సంబంధించి బీఆర్ఎస్ కు ఒక స్థానం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో దాంతో ఎలా ఇబ్బంది లేదు. కానీ ఇంకొక అభ్యర్థిని రంగంలోకి తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంత ఈ రోజు జరిగినటువంటి పార్టీ నేతల ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దీంట్లో కూడా చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ పావులు కలుస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లారు. సో ఈ కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఇప్పటికే బీఆర్ఎస్ చాలా సీరియస్ గా న్యాయపరంగా ఫైట్ చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 10 మంది పైన అనర్హత వేటు వేయించాలని సంబంధించి సుప్రీంకోర్టులో బలంగా పిటిషన్ వేసిన వైపు వాదన వినిపిస్తా ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా దానికి సంబంధించి ఇటు పార్టీ పరంగా ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పైన, పార్టీ పైన, అదేవిధంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉంది. త్వరలోనే 10 స్థానాలు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి గంటాపదంగా బీఆర్ఎస్ అధినేతతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆ 10 మందికి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక మంచి అవకాశం దొరికింది. వాళ్ళని ఇబ్బంది పెట్టే క్రమం ఇటు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్ అధినేత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రెండో అభ్యర్థిని పెడితే ఎలా ఉంటుంది, రెండో అభ్యర్థిని పెడితే ఆ 10 మందికి ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎందుకంటే పార్టీ తరఫున రెండో అభ్యర్థిని పెడితే ఎలాగో ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. అలా సందర్భంలో పార్టీ తరఫున విప్ జారీ చేస్తారు. విప్ జారీ చేసిన క్రమంలో ఆ 10 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించి పార్టీ కారు గుర్తుపై గెలిచిన వారు కాబట్టి విప్ జారీ చేసినప్పుడు విప్ వాళ్ళకు వర్తిస్తుంది. ఈ క్రమంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలు జరిగితే ఎటువైపు వేస్తారు? ఒకవైపు విప్పు ధిక్కరించి ఆ కాంగ్రెస్ వైపు వేస్తే ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టులో ఉంటుంది కాబట్టి కొంత దానిపైన బలమైన వాదనలు వినిపించాలి, కోర్టులో వినిపించాల్సిన అవకాశం ఉంటుంది. అప్పుడు స్పీకర్ కూడా ఒక నిర్ణయం ప్రకటించాల్సిన అత్యధిక పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే స్పీకర్ కి సంబంధించి, అదేవిధంగా స్పీకర్ కార్యాలయానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొంత ఘాటుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని రోజుల సమయం పడుతుంది ఈ అనర్హతకు సంబంధించి ఎమ్మెల్యేలకు వైఖరి పైన అని చెప్పేసి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మొత్తం నేపథ్యంలో కేసీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అస్త్రంగా మార్చుకొని కాంగ్రెస్ పైన, అదేవిధంగా 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యే పైన ఒక రకమైన వారు ప్రకటించే అవకాశం కనపడతా ఉంది. పొలిటికల్ గా ఒక వ్యూహం, ఒక బాణం వదిలే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేల స్వరం మారుతూ వస్తుంది. కొంతమంది బహిరంగంగా ఈ రోజు మనం చూసాం, గూడెంమైపాల్ ఏకంగా నేను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పైన కొంత బూతులు తిడుతూ నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించే సందర్భాలు ఉన్నాయి. మిగతా ఎమ్మెల్యేలు కూడా అలాంటి పరిస్థితి, క్యాండిడేట్ నిలబెడితే ఆ ఎమ్మెల్యేలు కూడా కొంత రెండో క్యాండిడేట్ కి వేస్తే అప్పుడు 2 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే 2 గెలుస్తాం, ఒకటి ఇలాగ వస్తుంది. ఇట్లాంటి 2 సీట్లు గెలిస్తే మాత్రం కాంగ్రెస్ కొంత రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకేసారి చెక్ పెట్టినట్టే అవుతుందని చెప్పేసి కేసీఆర్ వ్యూహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భం పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. మరోవైపు ఇదే సందర్భంలో మిగతాకు సంబంధించి అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, కొంత పార్టీల మద్దతు ఏమన్నా తీసుకుంటే బాగుంటుందా, తీసుకుంటే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎం కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, గతంలో వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం, ఎంఐఎం తో మంచి ఫ్రెండ్లీ ఉంది, దోస్తీ ఉంది కాబట్టి ఎంఐఎం తో కొంత పార్టీకి సంబంధించి ఏమన్నా మద్దతు తీసుకుంటే బాగుంటుందా, అదేవిధంగా బీజేపీ మద్దతు కోరితే బాగుంటుందా అనే ఆలోచన కూడా కొంత పార్టీలో ఒకరిద్దరు నేతలు ఆ కేసీఆర్ ముందు ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇవాళ రెండో అభ్యర్థి పైన కొంత సీరియస్ గా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ గతంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనేక నాటకీయ పరిణామాలు కొన్ని
కొనసాగిన చరిత్ర మన గతంలో చూసాము. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతుందా, ఏర్పడుతుందా అని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల చర్చ జరుగుతా ఉంది. బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ ఎప్పుడైతే పొలిటికల్ గా ట్రబుల్ గా ఉంటుందో, సమస్యలు ఉంటాయో అట్లాంటి సందర్భంలోనే కొంత స్ట్రాటజీగా పొలిటికల్ గా వ్యూహం మార్చి అడుగులు వేస్తుంటాడు. సో ఇప్పుడు వచ్చినాక ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక అంది వచ్చిన అవకాశము, దీన్ని అడ్డు పెట్టుకొని ఇటు 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ మరణాన్ని ఇరుకులో పెడుతూ, అదేవిధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొంత పొలిటికల్ గా ఆ వ్యూహాలు అమలు చేస్తే కొంత ఇబ్బందిగా ఇద్దరిని ఇటు 10 పార్టీ మరణ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టినట్టుగా రాజకీయ అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీనిపైన సీరియస్ గా చర్చ కొనసాగుతుంది. అది రేపు గానీ ఎల్లుండి వరకు కానీ కొంత ఆ రెండో అభ్యర్థి విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న సందర్భంలో పార్టీలో ఇంకో చర్చ జరుగుతోంది. ఒకటి, ఎలాగో ఎస్టీకి ఇస్తే సత్యవతి రాథోడ్ గానీ, అదేవిధంగా ఆర్ఎస్ ఓంకార్ ఒక సీట్ కన్ఫర్మ్ చేస్తే బీసీ కోటాకు సంబంధించి ఒక అభ్యర్థి రెండో అభ్యర్థిగా పెడితే ఇటీవల కాలంలో మొత్తంగా అన్ని పార్టీలో బీసీ నినాదం బలంగా వినబడుతూ ఉంది. సో బీసీ అభ్యర్థిని రంగంలోకి దించి ఎన్నికలకు వెళ్తే, అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వెళ్తే ఎమ్మెల్యేలు కూడా కొంత బీసీకి సంబంధించి ఎమ్మెల్సీ కోట కింద ఎమ్మెల్సీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా అనే కోణంలో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే రెండో అభ్యర్థిగా బీసీని పెట్టి మొదటి కన్ఫర్మ్ అయ్యేది ఎస్సీఆర్ ఎస్టీకి కన్ఫర్మ్ చేసి మూడోది బీసీ కోటాల ఎన్నికలకు పెడితే బాగుంటుంది. బీసీ అందరిని ఏకం చేసినట్టు అవుతుంది, బీసీలో ప్రయారిటీ ఇచ్చినట్టే ఉంటుంది అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే దాసోజు శ్రవణ్ తెరపై మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాసోజు శ్రవణ్ ముఖ్యంగా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో బాగా ముందు వరుసలో ఉండి పోరాడాడు. అదే సందర్భంలో ప్రతి పార్టీలో కాంగ్రెస్, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తో సహా బీజేపీ అన్ని పార్టీల్లో మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. బీసీలో ఒక మంచి వక్తగా ఉండి మంచి టార్గెటివ్ గా ఉన్నటువంటి పొలిటికల్ పర్సనాలిటీ కాబట్టి దాసోజు శ్రవణ్ రెండో అభ్యర్థిగా నిలబెడితే మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా దాసోజు శ్రవణ్ కి ఉన్న సంబంధాల కారణంగా అది పార్టీకి కూడా ఉపయోగపడుతుందనే కోణంలో కొంత కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం మాత్రం ఈ రేపు గాని ఎల్లుండి గాని ఈ రెండో అభ్యర్థి పైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం తెలుస్తా ఉంది. అదే జరిగితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదు కాబోతుంది. ఈ యొక్క స్ట్రాటజీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం చేయబోతారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎలాంటి వ్యూహాలు కౌంటర్ వ్యూహాలు అమలు చేస్తున్నా మాత్రం కొద్దిగా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.